అక్కినేని నాగార్జున టాలీవుడ్లో సూపర్ స్టార్. అక్కినేని నాగేశ్వరరావు గారు తెలుగు సినీ పరిశ్రమలను ఏలిన లెజెండరీ నటుడు. అలాంటి గొప్ప కుటుంబానికి వారసుడిగా ఉన్నా కూడా నాగ చైతన్య మాత్రం తన సొంత ప్రతిభతోనే ఎదగాలని కష్టపడుతున్నాడు. టాలీవుడ్లోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు నాగ చైతన్య. అక్కినేని అనే పెద్ద బ్రాండ్ పేరు ఉన్నా కూడా తాను మంచి హీరో అని నిరూపించుకోవడానికి ప్రతి సినిమాతో కొత్తగా ఏదో ఒక ప్రయోగం చేయాలని ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటి వరకు పలు విజయవంతమైన సినిమాలు చేసి అభిమానులను ఆకట్టుకున్న నాగ చైతన్య అక్కినేని అభిమానుల కలలను నెరవేర్చేలా కెరియర్ను ముందుకు తీసుకెళ్తున్నాడు. ప్రస్తుతం అతడు దర్శకుడు కార్తీక్ వర్మ దండు డైరెక్షన్లో ఓ భారీ బడ్జెట్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాతో మరోసారి 100 కోట్ల మార్క్ దాటాలని, పెద్ద సక్సెస్ అందుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు నాగ చైతన్య. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి నటిస్తుండగా సుకుమార్ రైటింగ్స్ మరియు శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై పివిఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాను అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇటీవల ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగ చైతన్య కొన్ని ఆసక్తికరమైన విషయాలను మీడియాతో పంచుకున్నారు. ప్రస్తుతం నేను లవ్ స్టోరీలు చేయాలని అనుకోవటం లేదు. ప్రేక్షకుల మైండ్ సెట్ పూర్తిగా మారిపోయింది. రెగ్యులర్ లవ్ స్టోరీలకు ఇప్పుడు అంతగా డిమాండ్ లేదు. వరల్డ్ బిల్డింగ్, యాక్షన్ సినిమాలు, కొత్త కాన్సెప్టులతో కూడిన చిత్రాలను ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అందుకే నేను అలాంటి స్క్రిప్ట్లు ఎంచుకోవాలని నిర్ణయించుకున్నాను. అలాగే శోభిత లాంటి జెన్యూన్ సలహాలు తన కెరియర్లో ఎంతో సహాయపడుతున్నాయని నాగ చైతన్య చెప్పుకొచ్చారు. శోభిత చాలా నిజాయితీగా ఉంటుంది. సినిమా బాగుంటే బాగుంది అని చెప్తుంది. బాగా లేదంటే మొహాన్నే బాగోలేదు అని చెప్పేస్తుంది. అలాంటి నిజాయితీ సలహాలు విన్నప్పుడు మరింత కష్టపడి కొత్త పాత్రలు చేయాలనే ప్రేరణ కలుగుతుంది. శోభిత సోషల్ మీడియా ట్రెండ్స్పై ఎప్పుడూ అప్డేటెడ్గా ఉంటుంది. జనాల అభిరుచులు కూడా బాగా అర్థం చేసుకుంటుంది. అందుకే సినిమాల విషయంలో కూడా నేను మార్పులు చేసుకోవాలని సలహా ఇస్తుంది. ఆమె సలహాలు నా కెరీర్కి చాలా ఉపయోగకరంగా ఉంటున్నాయి అని చెప్పుకొచ్చారు నాగ చైతన్య. ఇప్పుడు నాగ చైతన్య చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీరిద్దరి మధ్య ఉన్న బంధం ఎంత జెన్యూన్, ఎంత అర్థమయ్యే విధంగా ఉందో అని అభిమానులు తెగ మెచ్చుకుంటున్నారు. నాగ చైతన్య నిజంగా చాలా అదృష్టవంతుడు. అలాంటి మంచి అమ్మాయి తన జీవితంలోకి రావటం లక్కీ అని చెప్తున్నారు. కొందరు అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే కొందరు మాత్రం నాగ చైతన్య మాటలపై కౌంటర్లు కూడా వేస్తున్నారు. రాజుగారి చిన్న భార్య మంచిది అంటే పెద్ద భార్య చెడ్డదనా అంటూ పాత సామెతలను తీసుకొచ్చి సోషల్ మీడియాలో వివిధ రకాల మీమ్స్ చేస్తున్నారు.